ఈరోజు యాక్చువల్గా నేను ఒక షార్ట్ ఫిల్మ్ ఎలా చేయాలి అనేది మీకు చూపించబోతున్నా. సో నేను గూగుల్ VO3 కొత్తగా వచ్చింది కదా AI టూల్స్లో. సో దాన్ని యూజ్ చేసుకొని ఏ విధంగా మనము ఒక షార్ట్ ఫిల్మ్ మనం చేసుకోవచ్చు, ఎలా రెడీ చేయొచ్చు, మనం షార్ట్ ఫిల్మ్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది నేను చెప్పబోతున్నా. సో ఫస్ట్ నేను కొన్ని ప్రాంప్ట్స్ జనరేట్ చేసుకున్నా. నేను ఒక 5 మినిట్స్ చేద్దామని చెప్పి అనుకున్నా. మోస్ట్లీ 5 మినిట్స్ రాదు. ఈ సబ్స్క్రిప్షన్లో నాకు ఈ ట్రయల్ తీసుకున్నాను, ట్రయల్ వెర్షన్ ఒక 1000 వచ్చాయన్నమాట. ఒక వీడియో జనరేషన్కి 100 క్రెడిట్స్ వెళ్ళిపోతాయి. మోస్ట్లీ ఒక 10 వీడియోలు చేయొచ్చు. బట్ ఈచ్ వీడియో వచ్చి మనకి 8 సెకండ్స్ వస్తుంది. సో నేను కొన్ని ప్రాంప్ట్స్ యూజ్ చేసుకుంటాను. ఒక జీపీటీని వాడా అనమాట. ఇన్ కేస్ ఎవరికైనా జీపీటీ కావాలా అంటే నేను నా యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా. ఇది వేరే వాళ్ళది జీపీటీ వాడనమాట, నేను క్రియేట్ చేస్తాను. ప్రస్తుతానికి నేను ఒక ట్యూటోరియల్గా చెప్తాను. వన్స్ ఇది ఫినిష్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో ఈ ఫిలిం యొక్క ఫైనల్ అవుట్పుట్ నేను పోస్ట్ చేస్తాను, ఓకే. సో ఫస్ట్ నేను ఇప్పుడు చేయబోతున్న ఇది డాక్యుమెంటరీ స్టైల్ అనమాట. మనిషి, మానవుడు అనేవాడు ఏ విధంగా పుట్టాడు, ఎవల్యూషన్ ఏ విధంగా జరిగింది, హ్యూమన్ లైఫ్ అనే దాని గురించి నేను చెప్పబోతున్నాను అనమాట. హ్యూమన్ జర్నీ, ఓకేనా. సో కొన్ని డైలాగ్స్ తెలుగులో వాడుతున్నాను. మోస్ట్లీ ఇది పర్ఫెక్ట్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది వచ్చి నాది ఫస్ట్ టైం చేయబోతున్న ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అనమాట. మోస్ట్లీ నేను బెటర్ అవుట్పుట్ ఇవ్వడానికి నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తా, ఓకే. ఓకే, ఇప్పుడు నేను ట్రై చేస్తాను. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తామంటే ప్రాంప్ట్ని కాపీ చేసేసుకుంటాం. ఇక్కడ న్యూ వర్క్ ప్రాజెక్ట్కి వెళ్ళిపోయాలి, ఓకేనా. టెక్స్ట్ వీడియోనే ఉండాలి. ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ VO2 ఉంటుంది. అవుట్పుట్ వచ్చేసి 1 or 2 3 4 ఉంటుంది. మనకు ఒకటి చాలు, ఎందుకంటే ఒక వీడియోకే 100 క్రెడిట్స్ వెళ్ళిపోతాయి. ఇక్కడ VO3 టెక్స్ట్, VO2 VO3 ఇవన్నీ ఉన్నాయన్నమాట. కొత్తగా మోడల్ కూడా ఏదో వాళ్ళు అప్డేట్ చేశారు. VO3 బీటా ఆడియో అని సపరేట్ ఇచ్చారనమాట. మనకి ఆడియో కాదు, వీడియో టు ఆడియో, అంటే వీడియోతో పాటు వాళ్ళు ఆడియో కూడా జనరేట్ చేసేస్తుంది అనమాట. ఆ మోడల్ సెలెక్ట్ చేసుకుంటా ఈ ప్రాంప్ట్ని ఇస్తాను అనమాట, ఓకే. ఈవెన్ కెమెరా యాంగిల్ మనం ఏ విధంగా కావాలని చెప్పేసి స్విచ్ చేసి జనరేట్ కొట్టేస్తాం. సరే చూద్దాం ఎంత టైం పడుతుందో. నాకు త్వరగా ఒక 2-3 మినిట్స్ ఆర్ 5 మినిట్స్లో అయిపోద్దంట. చూద్దాం. సో ఇక్కడ వీడియో జనరేట్ అవుతా ఉంది. సో మనం ఏం చేద్దామంటే అంతలోగా నేను ఇది ఏ విధంగా నేను ఒక స్టోరీని ఇచ్చానో అనేది నేను చెప్తాను. నేను చాలా అంత క్లియర్ కట్గా అంత ఇన్డెప్త్గా ఇవ్వలేదు. నా నా దగ్గర ఒక జీపీటీ ఉంది. సో ఆ జీపీటీని యూజ్ చేసుకుంటారు. ఏం చేస్తుందంటే మనం ఒక 2 or 3 లైన్స్లో మనం ఏం క్రియేట్ చేయాలి అనేది దానికి చెప్తే దానికి తగ్గట్టుగా మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. సో నేనేమన్నాను, కెన్ యూ క్రియేట్ ఏ 5-minute స్టోరీ వేర్ హ్యూమన్ లైఫ్ is started and what today we are living and the changes of human cycle need to showcase the revolution of human life and need dialogues in తెలుగు లాంగ్వేజ్ అని చెప్పి పెట్టాయి అనమాట. ఎందుకంటే మనం తెలుగు మాట్లాడతాం కాబట్టి తెలుగు వాళ్ళకి అర్థం కావాలని చెప్పేసి.
సో ఆ విధంగా ఇచ్చా. సో అది ఈ విధంగా ఇచ్చింది అనమాట మనకి. హియర్ ఈజ్ 5 minute cinematic story idea showing the evolution of human life from primitive beginnings to modern civilization with dialects in Telugu. The structure moves across time periods and showcases major milestones in human evolution. ఇలా ఇచ్చేసి టైటిల్ మానవ మార్గం అంటే ద హ్యూమన్ జర్నీ అని చెప్పేసి. సో జోనర్ వచ్చేసి ఎపిక్ హిస్టారికల్ డాక్యుమెంటరీ, డ్యూరేషన్ 5 minutes అన్నది. అది ఒక్కొక్క సీన్ వచ్చేసి 1 minute అని చెప్పి అన్నది, కానీ మనకి అంత రాలే. బట్ నాకు తెలిసి 1 minute 2 minutesలో వస్తుంది. నెక్స్ట్ టైం దీన్ని ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేస్తా వేరే ఏఐ టూల్స్ యూజ్ చేసి. ప్రస్తుతానికి VO3 అనేది ఫ్రీగా ఉందన్నమాట. ఫ్రీ ట్రయల్స్ వాడుకోవచ్చు. ఇండియాలో వచ్చేసి ఇది ఇంకా యాక్సెస్ ఇవ్వలేదు. ఇన్ కేస్ యూఎస్ కంట్రీ తీసుకోవాలన్నమాట, VPN యూజ్ చేసుకుంటే చేసుకోవచ్చు. సో అది కావాలన్నా కూడా నాకు ఈ వీడియో కింద మీరు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఓకేనా, ఏ విధంగా మనం ఫ్రీ ట్రైల్స్ తీసుకోవాలని చెప్పేసి. సో ఈ విధంగా ఇది సీన్ 1, సీన్ 2 విత్ డైలాగ్స్ సహా అదే ఇస్తాను. ఇన్ కేస్ మనం మోడిఫికేషన్ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేనేం మోడిఫికేషన్ ఏం చేయను. దీన్ని ఈ విధంగా చేసి చూద్దాం, అవుట్పుట్ ఎలా వస్తుందో మళ్ళీ చూద్దాం. సీన్ 2, సీన్ 3, సీన్ 4, సీన్ 5 ఫైనల్ మెసేజ్ అని చెప్పేసి ఇలా ఉందన్నమాట. సరే చూద్దాం, ఇప్పుడు అవుట్పుట్ జనరేట్ అయిందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది నా ప్రపంచం. భయంతో, ఆకలితో, కానీ ఆశతో కూడిన జీవితం. ఇది నా ప్రపంచం. భయంతో. చాలా బాగా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా వచ్చింది ఫుల్ స్క్రీన్ చూద్దాం. ఇది నా ప్రపంచం. భయంతో, ఆకలితో, కానీ ఆశతో కూడిన జీవితం. ఇది నా ప్రపంచం. సో ఇది మనకు కావాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్ స్కేల్ కూడా ఉంది. ఒరిజినల్ సైజ్ వచ్చేసి 720 ఉంది. సో మనం అప్ స్కేల్ చేసుకుంటే మళ్ళీ గ్రేడ్స్ అవుతాయి. సో అవసరం లేదు, జస్ట్ ఒరిజినల్ డౌన్లోడ్ చేసుకుందాం. 720 ఎనఫ్. డౌన్లోడ్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ మనం నెక్స్ట్ సీన్ని క్రియేట్ చేద్దాం. ఇక్కడికి వచ్చేసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. టెక్స్ట్ టు వీడియోనే ఉండాలి. ఇన్ కేస్ మనం బీటా ఆడియో పెట్టుకుంటే ఆడియో మాత్రమే వస్తుంది. ఓకే, ఇది ఆడియో ప్లస్ వీడియో అంటే టెక్స్ట్ని యూజ్ చేసుకొని వీడియోని ప్లస్ మనకి ఆడియోని ఇస్తుంది. ప్రతి వీడియో జనరేషన్కి మోస్ట్లీ ఒక 2 నుంచి 5 నిమిషాల వరకు టైం తీసుకుంటాండి. 2 to 5 minutes. సో మనమేం డబ్బులు పెట్టే అవసరం లేదు. ప్రస్తుతానికి ఫ్రీ ట్రయల్ ఉంది కాబట్టి ఫ్రీ ట్రయల్ తీసుకున్న తర్వాత మనము ఏం చేయాలంటే ఆ క్రెడిట్స్ ఉన్నంత వరకు యూజ్ చేసుకొని ఇది మనం మన పేమెంట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఛార్జెస్ పడకూడదు అంటే మనం ముందే సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసుకోవాలి ప్లేస్టోర్లోకి వెళ్ళి. ఆ వీడియో నేను నెక్స్ట్ క్రియేట్ చేస్తాను. ఓకే, సరే ఇన్కేస్ పాసిబుల్ అయితే నెక్స్ట్ వీడియో జనరేట్ చేసి ట్రై చేస్తాం. థర్డ్ సీన్ పేస్ట్ చేసేసి ఇక్కడ టెక్స్ట్ వీడియోలో ఉండాలి. ఓకేనా,
వీడియో నెక్స్ట్ సీన్ కూడా ట్రై చేస్తా ఇన్ కేస్ అయిపోతుందేమో. ఒకసారికి 2 వీడియోస్ జనరేట్ చేయొచ్చో లేదో నాకు తెలియదు, ట్రై చేస్తా. చేయొచ్చు. ఫెయిల్డ్ అని వస్తుంది. షిట్. సారీ, లేదు, ఒకసారి ట్రై చేస్తే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే 2 క్రియేట్ చేస్తే ఫెయిల్డ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సరే, ఇది అయిపోని. ఓకే, సెకండ్ వీడియో జనరేట్ అయింది, చూద్దాం. మనం దీపాన్ని కనుగొన్నాం. ఓకే, ఓకే, అది జనరేట్ అవుతుంది. సో నేను అంతవరకు జనరేట్ అయిన వరకు పాస్ చేస్తాను. మళ్ళీ ఒకసారి ఎక్కడి నుంచి వన్స్ క్రియేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెజ్యూమ్ చేస్తా. సో నాకు తెలిసి ఫోర్త్ది, ఫస్ట్, సెకండ్. మనకు సమయం సృష్టించేది కాదు, మనమే చరిత్రను రాసేవాళ్ళం. చూద్దాం. థర్డ్ది అయింది, ఫోర్త్ది అవ్వలేదన్నమాట. ఫోర్త్ది ఫెయిల్డ్ వచ్చింది. నేను థర్డ్ ఫోల్డ్ అయింది అనుకున్నా. సో నేను ఏం చేస్తానంటే ఫోర్త్ ఇంకొకసారి సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి ఇంకోసారి చెక్ చేసుకుంటా. ఓకే, ఓన్లీ ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఆర్ సపోర్టెడ్ దిస్ టైం. అది ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ మాత్రమే జనరేట్ చేస్తానని చెప్పి అంటా ఉంది. సరే, ట్రై చేస్తా ఉండండి ఇంకొకసారి. ఎందుకు ఎలా ఉంటుందో నాకు తెలియదు. అలాగే ఫెయిల్డ్ వస్తుంది. తెలుగు ఎందుకు రాలేదో తెల్ల. చూద్దాం ఏం చేద్దాం. ప్రాంప్ట్ ఇచ్చేసి డైలాగ్ కావాలంటే ఇక్కడ నేను జస్ట్ డైలాగ్ అని పెడతా. ఇది ఎందుకో తీసుకోవట్లే. వస్తుంది ఎందుకు. సరే, ఒక్క నిమిషం. విపిఎన్ చేంజ్ చేసి చూస్తాను లొకేషన్. మోస్ట్లీ అది కూడా ఉండొచ్చు. ఓకే, ఒకసారి రిఫ్రెష్ చేస్తాం. లేదు, అది సపోర్ట్ చేయడం లేదు. సో డైలాగ్ నేను మళ్ళీ కావాలంటే యాడ్ చేస్తా. ప్రస్తుతానికి విజువల్ని క్రియేట్ చేస్తాం. సారీ, ఇది సెలెక్ట్ అవ్వలే. సెలెక్ట్ చేసుకుని ఇంకొకసారి ట్రై చేస్తాం. చేంజ్ అయినట్టుంది. సారీ, అందుకే సెట్ చేసుకోవాలి ఒకటి 2 సార్లు. సేమ్ అలాగే వస్తుంది. సో ఒకసారి ఏం చేద్దామంటే డైలాగ్ని మళ్ళీ చేద్దాం. ఫస్ట్ వీడియో జనరేట్ చేద్దాం. ఓకే, వీడియో జనరేట్ అవ్వద్ది. డైలాగ్ సపరేట్గా వచ్చింది కదా, అది ట్రై చేసి చూస్తాం మళ్ళీ. ఓకే,
సో వీడియో జనరేట్ అయ్యేంత వరకు నేను పాస్ చేస్తా. వన్స్ అది అవగానే నేను మళ్ళీ రెజ్యూమ్ చేస్తా. ఓకే, వీడియో జనరేట్ అయిపోయింది. సరే చూద్దాం. నైస్, వీడియో చాలా బాగా వచ్చింది. ఒకసారి టెక్స్ట్ని ట్రై చేసి చూద్దాం. డైలాగు తెలుగులో వస్తుందో లేదో సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఆడియో అని చూసారా, బీటాలో ఉందంట. ట్రై చేసి చూద్దాం. లేదు, ప్రస్తుతానికి డైలాగ్స్ క్రియేట్ అవ్వట్లేదు. నో ఇష్యూస్, వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా చూద్దాం. లేదు, ఇది కూడా వీడియో అంటే ఆడియో రావట్లేదు, వీడియో మాత్రమే వస్తుంది. నేనేం చేస్తానంటే జస్ట్ వీడియోని జనరేట్ చేస్తా. ఎందుకంటే ట్యుటోరియల్లో జస్ట్ ఏంది వీడియో జనరేట్ చేసేది చూస్తున్నాం. ప్రస్తుతానికి తెలుగు సపోర్ట్ చేయట్లే, ఏదో కొంచెం ఎర్రర్ ఉన్నట్టుంది. సో వన్స్ ఇది కంప్లీట్ అవ్వగానే నేను మళ్ళీ రెజ్యూమ్ చేస్తాం. ఓకే, వీడియో జనరేట్ అయిపోయింది. స్టాప్ చేస్తున్నా. ఫస్ట్ వీడియో డౌన్లోడ్ చేశాను, సెకండ్ వీడియోని డౌన్లోడ్ చేస్తున్నాను. ఒరిజినల్ సైజ్ డౌన్లోడ్ చేస్తుంది. దీని ఫైనల్ అవుట్పుట్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా, పోస్ట్ చేస్తా డైరెక్ట్. ఓకేనా? ఓకే, అన్ని వీడియోస్ డౌన్లోడ్ అయిపోయి ఆడియో కొన్ని దాంట్లోకి రాలేదు. దాన్ని నేను రీడబ్బింగ్ చేస్తాను. ఆ రీడబ్బింగ్ కావాలన్నా నెక్స్ట్ వీడియోలో ట్యుటోరియల్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ and like and share your feedback also. Thank you.